ఇండియా అఫీషియల్గా వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. వెల్కమ్ టు సనడే క్రికెట్. అండ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లీగ్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్. సో విశేషాలు ఏంటి తెలుసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఉమెన్స్ ఓడే వరల్డ్ కప్ అబ్బా, లీగ్ స్టేజ్లో లాస్ట్ మ్యాచ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఇండియాకి ఆల్రెడీ ఇది మస్ట్ విన్ గేమ్ అని రెడీగా దిగింది. ఏం జరిగింది అంటే చాలా ఘోరం బాస్, చాలా ఘోరం పరిస్థితి. ఏంటంటే ఇక్కడ ఆస్ట్రేలియాకి ప్రెషర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మ్యాచ్కి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గరలో చెప్పారు, డూ యూ ఫీల్ ఎనీ ప్రెషర్ అనేసి ఆస్ట్రేలియాని అడిగితే అంటే ఇండియా గురించి చెప్తారంట. దే ఆర్ ద వన్ హూ ఫీలింగ్ ద ప్రెషర్ అనేసి, అంటే మా ఇండియన్ ప్లేయర్స్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, మాకేం సంబంధం లేదని ఆస్ట్రేలియన్ కెప్టెన్స్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ చాలా ఈజీగా చెప్పేశారు. సరే వాళ్ళ విషయంలో ఏంటంటే ఇది ఆల్రెడీ ఇట్స్ అనదర్ గేమ్. వాళ్ళ విషయంలో ఏంటంటే ఇట్ ఈజ్ అన్ అనదర్ గేమ్, అంతేగాని ఇంకా అంతకుమించి ఇంకేం లేదనేసి వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. వాళ్ళు ఆల్రెడీ చూసుకున్నారు. సో మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచింది ఇండియా. టాస్ గెలిచేసి మేము ముందు బ్యాటింగ్ చేస్తామని తీసుకుంది. ఆల్రెడీ అది స్లో పిచ్, లార్డ్స్లోనే స్లో పిచ్ అది. ఓకే, ఫస్ట్ తీసుకున్నారు, బాగానే ఉంది. బట్ బ్యాటింగ్ కొంచెం బెటర్గా చేయాల్సింది బాస్. బ్యాటింగ్ సరిగ్గా అంటే బ్యాటింగ్ చేశారు, వెల్ అండ్ గుడ్, బాగుంది. పవర్ ప్లే అయిపోయేసరికి 40 కొట్టారు. అంటే వికెట్ ఏం పడలేదు. బట్ ఒక 20-30 రన్లు అయితే షార్ట్ అయినాయి బాస్. ఎందుకంటే చెప్పాను, నేను నిన్న ప్రివ్యూలోనే చెప్పేశాను, ఇండియా అంటే ఆస్ట్రేలియా లాంటి టీంని పెట్టుకునేసి నువ్వు చాలా తక్కువ రన్స్ కొడతాను అంటే ఊదేస్తారు. అట్లా ఊదేశారు, నిజంగానే ఊదేశారు, అయిపోయింది. సో అది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఇండియా ఏం చేసిందంటే 171 కొట్టింది. అందులో మళ్ళీ జెమిమా రోడ్రిగ్స్ది అందరూ ఎలా కొట్టారంటే రన్నే బాల్ కొట్టారబ్బా. మన వాళ్ళు బ్యాటింగ్ రన్నే బాల్ కొట్టారు. అంటే మన మైండ్లో ఏం జరుగుతుందంటే జాగ్రత్తగా ఆడాలి అనే ఒక ఎప్పుడైతే వచ్చిందో దాని ద్వారా ఏమైందంటే రన్స్ ఎక్కువ రాలే, వికెట్స్ పడలేదు. వికెట్స్ రాలేదు, అలాగని చెప్పేసి రన్స్ ఎక్కువ ఇచ్చారంటే వాళ్ళు ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు. బాల్ ఎక్కడికి వెళ్ళినా ఫీల్డర్ దగ్గరికి వెళ్తుంది, కానీ బౌండరీస్ దగ్గరికి అసలు వెళ్ళట్లేదు. ఏదో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పుణ్యమా అని చెప్పేసి ఒక 2-3 లాస్ట్ ఓవర్స్లో బాగా కొట్టారు. కానీ బట్ మళ్ళీ నాకు ఇంకో సర్ప్రైజ్ అనిపించింది ఏంటంటే జెమిమా రోడ్రిగ్స్ బాగా 28 బాల్లో 34 ఎంతో కొట్టింది. తను ఆడుతుంది బాగానే. సరే తను రిటైర్డ్ అవుట్ పంపించారు. రిటైర్డ్ అవుట్ అని చెప్పేసి తను పంపించారు, బాగానే ఉంది. రిటైర్డ్ అవుట్ అనేసి జెమిమాని నువ్వు ఎప్పుడు పంపించాలి? 14, 15, 16, 17, ఖచ్చితంగా 16 ఓవర్ తర్వాత నువ్వు పంపించాలనుకున్నప్పుడు నీకు అప్పుడు రీచా ఘోష్ అనే ప్లేయర్ ముందు కొడుతుంది. నువ్వు 18th ఓవరో 19th ఓవరో తీసుకొచ్చేసి రీచా ఘోష్ని ఆడించాలి అంటే అది ఎక్కడ బాస్? అది ఎక్కడ? ఇదేందో నాకు అర్థం కాదు. బట్ ఇంప్రూవ్మెంట్కి అయితే చాలా ఉంది అబ్బా. సో అట్లా తీసుకొచ్చారు, అయిపోయింది. 170 అయిపోయేసరికి 20 ఓవర్స్ కానీ 171 కొట్టారు. వాళ్ళు 172 కొట్టాలి. వాళ్ళకి అది చాలా చిన్న టార్గెట్. సరే అని చెప్పి రేణుకా సింగ్ బాగా వేసింది. కానీ వికెట్స్ కూడా బాగా తీశారు, వద్దనట్లేదు. కానీ మళ్ళీ అగైన్ అదే ఫస్ట్ 6 అవర్స్ బాగా వేశారు. తర్వాత నుంచి ఓవర్కి 10 రన్ రేట్ మనల్నే ఇచ్చారు బాస్. రాంగ్ లైన్ లెంత్ నీకు తక్కువ స్కోర్ ఉందని తెలిసి కూడా నువ్వేం చేసావు? మళ్ళీ మన వాళ్ళు ఏం చేశారంటే రాంగ్ లైన్ లెంత్ వేశారు. అంటే చాలా ఫ్రీ గిఫ్ట్లు ఇచ్చారు బాస్. బౌలింగ్లో అయితే చాలా ఫ్రీ గిఫ్ట్లు ఇచ్చారు. ఆస్ట్రేలియా థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. నేను ఎప్పుడు ప్రివ్యూలో మాట్లాడుకున్నాను, ఎలిస్ పెరీ లాంటి ప్లేయర్ని నువ్వు చాలా తొందరగా అవుట్ చేయాలి. ఎలిస్ పెరీని, యాష్ గార్డనర్ని వీళ్ళని అవుట్ చేయాలన్నారు. బెత్ మూన్ని, జార్జో వాల్ని, అలాగే ఫోబిలిచ్ ఫిల్ని అవుట్ చేశారు, బాగానే ఉంది. వెనకాల వచ్చిన ఎలిస్ పెరీ అలాగే యాష్ గార్డనర్ తగులుకొని కొట్టారు. ఇక తర్వాత వికెట్ పడలేదు. ఫస్ట్ 3 వికెట్లు పడిపోయినాయి, తర్వాత ఇక లేదు. ఇక కొడుతున్నాను ఓవర్కి 10 తీసుకొచ్చేసారు, ఊదేసారు. ఇంకొక 19 ఓవర్లోనే చేసేసేసారు. 173 కొట్టేశారు. మన 171 కొడితే వాళ్ళు 173 కొట్టేశారు.
మనకంటే ఎక్కువ సంతోషపడ్డదంటే ఇంకో టీము ఆ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా అయితే సంకలు గుద్దుకుంది మనం ఓడిపోవాలనేసి వాళ్ళని మొక్కులు మొక్కారు. బట్ జరిగింది. సో చాలా మిస్టేక్స్ జరిగాయి బాస్. సో అంటే కొంచెం మరీ డిఫెన్సివ్గా ఆడారు. డిఫెన్సివ్గా ఆడడం వల్ల డాట్ బాల్స్ ఎక్కువ పడ్డాయి, రాలేదు. మన వాళ్ళు బాగా వేశారు కానీ నేను అప్పుడే చెప్పాను శ్రీచరణ్ పడ్డది. బట్ ఎక్కడో ఒక బౌలర్ షాట్ అనిపించింది. అలాగే ఇంకొక్కడో ఇంకొంచెం బాగా వేసి ఉంటే ఇంకొంచెం ఎక్కువ రన్స్ కొట్టుంటే బాగుండేమో అనిపించింది. బట్ ఇదే మూమెంట్లో 200 కొట్టుంటే అప్పుడు ఆలోచించేటోళ్ళం, కానీ 200 కొట్టలేదు కాబట్టి చేసేదేం లేదు. సో అది అంతకుమించి ఇంకేం జరగలేదు. మిస్టేక్స్ అయితే అగైన్ మళ్ళీ మిస్టేక్స్ అన్నీ రిపీట్ అయితే అవుతూనే ఉన్నాయి. రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో కష్టం బాస్ ఇలాగైతే. ఎస్, ఓడే వరల్డ్ కప్ గెలిచారు, మీ మీద మంచి హోప్స్ ఉన్నాయి. బట్ అదే టీం ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసే టైం అయితే వచ్చింది బాస్. ఇప్పుడు మనకు పవర్ హిట్టర్స్ కావాలి, ఎస్పెషల్లీ మెన్స్ టీంలో ఉన్నట్టు పవర్ హిట్టర్స్ కావాలి. సో అది జరిగింది, పవర్ హిట్టర్స్. అలాగే ఇక కొంచెం అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్, అల్ట్రా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్ కావాలి. సో అలాంటిది వాళ్ళని వాడే టైం అయితే వచ్చేసింది. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు అనేది ఇక మేనేజ్మెంట్ ఇష్టం, బీసీసీఐ ఇష్టం, వాళ్ళు తీసుకోవాల్సింది. ఇంకొక తాగా నొప్పి ఏంటంటే ఇండియా ఉన్న ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. సిరీస్ ఓడిపోయింది ఫర్ ద ఫస్ట్ టైం తర్వాత దాదాపు 1000 రోజుల తర్వాత సిరీస్ ఓడిపోయింది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సిరీస్ ఓడిపోయింది. అరే అమ్మ, ఇది ఎక్కడ గోల్రా, సిరీస్ ఓడిపోవడం ఏంట్రా అనిపించింది. అందరికీ మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ తలుచుకున్నారు. ఇక నెక్స్ట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది జస్ట్ మనకు వేకప్ కాల్. అంటే మెన్స్ టీమ్ గురించి మాట్లాడుతున్నాం. ఇది మనకు వేకప్ కాల్ అనేది ఇంగ్లాండ్ మీద కూడా ఇలాగే ఆడతామంటే కష్టం. సో కండిషన్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి, కండిషన్స్ని అర్థం చేసుకుని ఆ తర్వాత ఆడాలి. సో ఏం చేస్తారనేది ఇక మేనేజ్మెంట్ ఇష్టం. సో అది బాస్ జరిగింది. అంతకు మించి అయితే పెద్దగా జరిగింది ఏం లేదు, ఎక్స్పెక్ట్ చేసింది. సో నలుగురు సెమీఫైనల్స్ అదిగారు. ఆస్ట్రేలియా గ్రూప్ బి నుంచి చెప్తున్నా. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ అండ్ వెస్ట్ ఇండీస్. సో ఈ 4 టీములు సెమీఫైనల్స్కి వెళ్ళాయి. సో అది జరిగింది, అంతకుమించి ఇంకేం లేదు. సో సెమీఫైనల్స్ మ్యాచ్ జరుగుతాయి, నాకౌట్ స్టేజ్లో ఉన్న మ్యాచెస్. ఆస్ట్రేలియా వెస్ట్ ఇండీస్తో అవుతుంది మ్యాచ్, ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాతో ఉంటుంది మ్యాచ్. సో ఎలా అనేది ఇక మంచి ఎక్సైటింగ్ మ్యాచెస్. ఈ రెండిట్లో ఏది గెలిస్తే ఆ రెండు ముందుకెళ్తాయి, ఫైనల్ ఆడుతుంది. సో అది జరిగేది. అది బాస్, ప్రయాణం ముగిసింది. సో మళ్ళీ ఇప్పుడు రీథింక్ అంటే మళ్ళీ కూర్చొని అసలు తప్పు ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, సో ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేసుకోవాలి. అది అంతకుమించి ఇంకేం లేదు. సో ఇట్స్ బ్యాడ్ డే అని చెప్పలేను, బట్ మిస్టేక్స్ జరిగినాయి. సో దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తే చాలా బాగుండేది. అంతే. అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.